ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 1వ తేదీ మొదలు కన్యా రాశి వారికి టైం స్టార్ట్ అవుతుంది. మీ అదృష్టం పీక్లో ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్తో మీ జీవితంలో కొత్త మలుపు చూస్తారు. అసలు జూన్ 1వ తేదీ మొదలుకొని కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వీరి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనబడుతుంది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో విశేషమైనటువంటి అదృష్టం అయితే కలగబోతుంది. ఉత్తర పల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని కూడా జ్యోతిష శాస్త్రం అయితే మీకు చెబుతుంది. కన్యా రాశి జాతకులకి సమయం ముఖ్యమైన పనుల విషయంలో స్వల్పంగా ఆలస్యం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 1వ తేదీ మొదలుకొని వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. మీ కృషికి తగిన గుర్తింపు పొందే అవకాశం, మిమ్మల్ని పట్టుదలతో చూసేవారు కూడా ఉంటారు. అంతేకాదు మీ ఓర్పు పాటిస్తే పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు చాలా మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. కన్యా రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ రాశిలో జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించలేదని బాధపడిన మీరు ఇక నుండి అదృష్టం ఏ విధంగా మారుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈసారి కాలం పూర్తిగా మీ వైపే తిరగబోతోంది. జూన్ మొదటి వారం నుండి కూడా మీ జీవితంలో జరగబోయే ప్రత్యేకమైన యోగం ప్రారంభం అవుతుంది. సాధారణ సమయం అయితే మీకు అసలు కాదండి. మీ జీవితం కొత్త దారిలో వెళ్ళే నిర్ణయం, ఇప్పటివరకు ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తి అవుతాయి. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న వార్త మీ చెవిలో పడబోతోంది. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉంచుతుంది. కన్యా రాశి వారు చాలా కష్టాలు పడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా ఆధారపడకుండా మీ యొక్క జీవితాన్ని తామే నిర్మించుకోవాలని అనుకుంటుంటారు. కానీ చాలాసార్లు మీ యొక్క కష్టానికి సరైన గుర్తింపు రాలేదు. మీరు చేసిన పని కూడా చాలామంది అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మాత్రం పరిస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది. జూన్ నెలలో మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం కూడా వస్తుంది. ఇప్పటివరకు కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ లేదా సూచనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి డబ్బు ఊహించిన లాభాలు వస్తాయి. చాలా కాలంగా కూడా ఆగిపోయిన డబ్బు కూడా మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ అదృష్టం ఇప్పుడు పీక్లో ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా విజయాల సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మీ మాటకు విలువ అయితే పూర్తిగా ఈ సమయంలో పెరిగిపోతుంది. కుటుంబంలో కూడా మంచి పరిణామాలు ఉంటాయి. చాలా రోజులుగా కూడా ఆనందం, నవ్వులు తిరిగి వినిపిస్తాయి. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది. కొంతమందికి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం, యోగం కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా కన్యా రాశి వారికి చాలా మంచి సమయం అయితే మొదలవుతోంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. పెళ్లి విషయంలో ఆలోచిస్తున్న వారికి మంచి సంబంధం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ యొక్క విజయానికి అందరికీ కూడా ముందుగానే చెప్పకండి. ఎందుకంటే మీ యొక్క అదృష్టాన్ని చూసి కొంతమంది అసూయపడే అవకాశాలు ఉంటాయి. నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. మీ ఫలితమే అందరికీ సమాధానం అయితే ఇవ్వబోతుంది. ప్రత్యేకంగా బుధవారం రోజున విష్ణుమూర్తిలా ప్రారంభిస్తే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. అంతేకాదు ఆధ్యాత్మికంగాను, ప్రశాంతంగాను కూడా మీకు వచ్చే అవమానాలు కూడా ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు, వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు చూసేద్దాం. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా
ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలకు అనుబంధీకుండా ఉండడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశిలో పుట్టిన స్త్రీలు చాలా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు. అలా ఆలోచించిన తర్వాతే పని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యం కంకె ధరించి పడవకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ కన్యా రాశి జాతకులు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయం కూడా వీరిలో అధికంగా ఉండును. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచుపడినప్పుడు ధైర్యము బలము కూడా వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారి జాలిపడటానికి లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరైతే మనం వారి తప్పును కూడా మన్నిస్తారో వీరికి ద్రోహం చేస్తారు. ఇల్లు చోటల్లా కూడా వీరికి అంతా కూడా కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సర్దిద్దుకొనగలనే కరిసరితనము కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే సూచనలు ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: వీరు కెంపును ధరిస్తే మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. ఈ రాశి వారు, కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష, హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.